అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇమ్మాన్యుయల్ కి ఇంతలా ఓటింగ్ జరుగుద్దని చెప్పేసి. ఎందుకంటే రాక మనోడు నామినేషన్లకు వచ్చిన తర్వాతకి ఇంత ఓటింగ్, ఇంత టాప్ ఓటింగ్ అనేది తనకు జరుగుతుందంటే ఈవెన్ తను కూడా ఊహించకపోవచ్చు. ఎందుకంటే రాక వచ్చినోడికి ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ ఉందన్నమాట. ఈవెన్ నాకు సార్ కూడా చెప్పిండు, నిన్న నామినేషన్ కూడా భరణి గారు చెప్పిల్లు అనమాట. సో ఒకసారి నామినేషన్కి వెళ్ళిరా, నీ కెపాసిటీ తెలుస్తుంది అని చెప్పేసి. సో ఎందుకు ఈ టాపిక్ మొత్తం వచ్చిందంటే తనకు ఆ రేంజ్ లో ఓటింగ్ జరుగుతుంది. 6 మెంబర్స్ నామినేషన్ లో ఉంటే మనోడికి టాప్ 2 లో ఓటింగ్ జరుగుతుందంటే అర్థం చేసుకోండి ఎంత మంచి ఓటింగ్ తనకు జరుగుతుందని చెప్పేసి. సో ఎగ్జాక్ట్ గా మనం అందరు గెస్ చేస్తారు మరి టాప్ ఓటింగ్ ఎవరికి రా అని చెప్పేసి. అంటే కళ్యాణ్ కి స్టార్టింగ్ నుంచి కూడా అంటే లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ నుంచి కంపేర్ చేస్తే ఓటింగ్ అదే ఓటింగ్ జరుగుతుంది, మంచి టాప్ లో ఉంటుండు. ఈవెన్ ఎందుకంటే నామినేషన్ లో ఉంటుంది కదా, చూసే ప్రేక్షకులు కూడా మనల్ని రికగ్నైజ్ చేస్తారు. సో అందుకనే కళ్యాణ్ కి స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్ గా నామినేషన్ లో ఉంటుండు, గేమ్ ఆడుతుండు, సేమ్ టైం ఓటింగ్ కూడా పొందుతుండు. మన రాక మనోడు నామినేషన్ వచ్చినాక మరి ఓటింగ్ జరుగుద్దా జరగదా అని చెప్పేసి చాలా మందిలో డౌట్ ఉండే. బట్ ఆ డౌట్స్ మొత్తం జస్ట్ డౌట్స్ లేకనే అయిపోయి అది కాదు నిజం, ఇది నిజం అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ప్రూవ్ చేస్తుండు. నేను ఆటలో అక్కడ బాగానే ఆడతా, ఈవెన్ నామినేషన్ లో రాక వచ్చినా కూడా నా ఆట నచ్చిన ప్రతి ఒక్కరు నన్ను సేవ్ చేస్తాడని చెప్పేసి ఏ అయితే ఆలోచనతో తను ఉన్నాడో అదే ఆలోచన నిజం అని చెప్పేసి ప్రూవ్ చేసేలా ప్రజెంట్ ఓటింగ్ అయితే మనకు కనబడుతుంది. అంటే ఇది మొత్తం ఓన్లీ అన్అఫీషియల్ వెబ్సైట్స్ లోనే. అంటే దీంట్లో ఈ విధంగా ఉంటే డెఫినెట్ గా అఫీషియల్ లో కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది అనమాట ఒపీనియన్. మరి నేను చెప్పింది నిజమా కాదా? సో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.